భూమిని పోయిన వరి పొలంలో మొత్తం కోసేసిన తర్వాత ఆ ఉన్నటువంటి మొదలని అలా నీళ్ళలో మురగబెట్టేసి ఒక రకమైన గ్యాస్ లవణ శాతాలన్నీ దాన్ని భూమిలో కలిగి వేసాం. ఇలా ఇలా దున్నిన తర్వాత భూమి అంతా కూడా పర్ఫెక్ట్గా కుళ్ళబడుతుంది. కుళ్ళిన తర్వాత మళ్ళీ మన పద్ధతిలో ఘనజీవామృతం చల్లేసాం. ఘనజీవామృతం చల్లి మళ్ళీ డబుల్ గ్రూప్ ప్రకారం మనం ఒక 5 రకాల పప్పు దినుసులు అన్నిటిని ఎంచుకున్నాం. పిల్లి పెసరు, రెండో రోజు పొద్దున సాయంత్రం నీళ్ళు 10 నిమిషాల నుంచి తీయడం, నువ్వులు 48 గంటలకి ఇలా 5 రకాల అన్ని రకాల ఇందులో 5 రకాలు ఉంటాయి. ఎకరానికి 1 కిలోలు వచ్చేటి, 2 జీలుగా, భూమి మొత్తము 3 పిల్లి పెసరు, లాకలు వచ్చేటి చేసాం. ఎందుకంటే భూమి అంతా కూడా తడపబడి ఉంది కాబట్టి. 4 పద్ధతులు అయితే 5 జొన్నల జాతి, 5 రకాల జాతులు, 5 రకాల ఇలా ప్రిపేర్ చేసిన మొత్తం మొలకల్ని మడిలో పచ్చి మడిలో చల్లించాం. దాన్ని ఆరబెట్టిన తర్వాత అది ఆ పైకి వడ్లేసిపోయి ఇది చల్లిన విధానం. అక్కడక్కడ 5 రకాల గింజలు అన్నీ కలిపి కలగూర గంపలాగా పడుతుంది. మనం గమనిస్తున్న కూడా వానపాముల చేసినటువంటి రంధ్రాలు, చినుకు 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 చిన్న చిన్న రంధ్రాలు. సో ఇట్లా ఎలా దీన్నంతా కూడా ఎర్ర పొక్కిన నేల అంటాం. సో అలా వివిధ రకాలటువంటి సూక్ష్మజీవులు, ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, వానపాములన్నీ కలిపి భూమిని ఎలా తిరమల చేస్తాయి. చాలా చిన్న వానపాములు ఇవి. సో ఈ మధ్య డెవలప్ అయిందని అర్థం. సో ఇట్లా ప్రతి కుళ్ళిన భాగం పైన వానపాము వచ్చి ఫామ్. పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నాము 5 రకాలుగా. సో ఇవన్నీ కూడా మొలకెత్తుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మొలకెత్తిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్, దాన్ని పొలంలో వేసి ఎలా దింపుతున్నామో చూపిస్తాం. అలా వాటికి వేర్లకన్నీ బుడిపలు వస్తాయి. ప్రతి మొక్క వేర్లలో బుడిపలు ఫామ్ అయ్యి అందులో మనకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్, పోషకాహార పదార్థాలు సో అది కల్పించుకుంటుంది. అది మళ్ళీ భూమికి వెళ్ళిపోతుంది. సో అలా భూమి మళ్ళీ ఇమీడియట్గా ఫర్టైల్ అవుతుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఎనర్జీస్ అందులో సబ్స్టిట్యూట్, దాన్ని మళ్ళీ మనం అలా తొక్కేస్తాం. ఈ వడ్లను తీసుకొని ఒక సంచి 2 సంచులు నీళ్ళని బట్టి పోసుకొని వేసేసుకుంటే ఇది తాళును సపరేట్ చేసే పద్ధతి. తాళు మిగతా ఏదన్నా డస్ట్ సపరేట్ చేసే విధానం. ఉంటే అక్కడ వడ్ల కింద మిగిలిపోయినటువంటి తాలు తర్ర ఇది ఒడిపిలి వడ్లలో అక్కడక్కడ తీసి పడేయచ్చు. ఇంకా ఇది బీజామృతంతో విత్తన శుద్ధి చేసే పద్ధతి. రాత్రంతా బీజామృతంలో ఈ విత్తనాలతో నానబెడతాం. పొద్దున మళ్ళీ ఇలా గన్ని బ్యాగ్స్లో, సంచులలో, గోనె సంచుల్లో పెట్టేసుకొని నీళ్ళలో ముంచుతాం, తీయడం, మళ్ళీ సాయంత్రం ముంచడం, తీయడం. అట్లా 2వ రోజుకి లాక్ వస్తుంది. దాన్ని ఇలా తయారు చేసిన నార్మల్లో చల్లుకుంటాం. ఇది తూకం చేసే పద్ధతి. గింజలు ఇలా స్ప్రౌట్ వచ్చిన దానిలాగా కనబడుతూ ఉంటాయి. తూకం ఎదుగుతున్న భాగాన్ని మనము జీవామృతం ద్వారా ఎదగడం వల్ల అలా మనం నల్లటి నత్తలు, గవ్వలు అన్నీ కూడా చెట్టును అలుముకొని పెరిగి చూడొచ్చు. ఏపుగా గ్రీన్గా పెరుగుతుంది. సో వీటిని ఒకసారి వన్స్ అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ పొలం రెడీ అయ్యే లోపల పొలం రెడీ చేసుకుంటాం, దున్నేసుకుంటాం, గొర్రె కొట్టేస్తాం. ఇలా కొట్టేసి నారు పంచేసుకొని పీకి వాటిని నాట్లేస్తారు. ఇది నారు వేసుకొని రెడీ చేసుకుంటాం. ఒక నారు వేసిన ఒక 2 days నీరు తక్కువ ఉండేట్టుగా చూసుకొని ఆరబెట్టుకొని మిగతా టైంలో చెరువు కింద ఉన్నటువంటి గచ్చబావి అలా బావి మొత్తం నీటితో నిండేసి పైకి పొంగి ప్రవహించే గురి ఉంది. 30 సంవత్సరాల తర్వాత జరిగింది నేను తీసుకున్న సంవత్సరం. జీవామృతంని 4 భాగాలు చేసి ఇచ్చాం. ప్రతి 4 ఎకరాలకు ఒకసారి దగ్గరగా పోవడం జరుగుతుంది. లేదా ఒకటే చోటు నుండి పోయాలనుకున్న వాళ్ళు మాత్రం భూమిని ఒకవైపు ఆరబెడుతూ మళ్ళీ నీరు కొత్త ప్రవహిస్తూ
ఆ తర్వాత జీవాంశం నిండిన తర్వాత మళ్ళీ అక్కడ మట్టుకు మోటార్ ఆపేసేసి మళ్ళీ కొంచెం గుంజిన తర్వాత మళ్ళీ మిగతా 2 acres అంటే అట్లా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దగ్గర ఇవ్వడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం ఈజీగా మానిటరింగ్ చేయొచ్చు. ఒకసారి ఇచ్చిన తర్వాత మనం భూమి లోపల అలాంటి ప్రకంపనలు చూడొచ్చు. అలా మొత్తం నురుగు బుడగల రూపంలో నీళ్ళంతా ఫామ్ అయి ఉంటుంది. ఇందులో మనకు తెలిసినటువంటి రైతు మిత్ర క్రిములన్నీ వచ్చి చేరుతాయి. అవి తోక పురుగులు. ఇవి కాకుండా నత్తలు ఉంటాయి. ఇవి కాకుండా ఈ శత్రువులను తినేటువంటి మిగతా జీవరాశులతో వచ్చి చేరుతుంది. ముఖంలో చూసినట్టుగా ఇక్కడ కూడా వేసిన వరి కర్ర నాటికి నత్తలు గవ్వలు లాంటివి మొదట వచ్చి అలుముకొని ఉన్నాయి. సో అలా అది హ్యూమస్ రిలీజ్ చేస్తూ మిగతా శత్రువులు ఏది పైకి పోనివ్వు. ఇలా ఒకసారి భూమి అంతా ఆరబెట్టగానే ఎర్రపక్కుద్ది. సో అలా జీవక్రియ అంతా కూడా భూమిని రంధ్రాలు చేయడం మొదలవుతుంది. అది మనకు చాలా అవసరం. జీవామృతంని ప్రతి 15 రోజులకు ఒకసారి పోస్తూ ఉండగా 15 రోజులకు ఒకసారి 15 రోజులు పిచికారీ చేస్తూ ఉండగా కొద్ది రోజులకు ఇలాంటి ఈ కనబడుతున్నటువంటి ఈ ఎర్రలు వానపాములు ఒక రకమైన ఎర్త్ వామ్స్ని గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర తక్కువగా ఉంది. బట్ ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ చేస్తుంటే కనబడుతుంది. చాలా లైట్ వర్క్ ఉంది. చాలా సున్నితంగా ఉంటాయి. ఒకటే స్థలంలో కొన్ని లక్షల వానపాములు చేరుతాయి. ఆ తర్వాత వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ చాలా మంది కన్సల్ట్ అయ్యాం. తక్కువగా పరిచయం ఉంది. బట్ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం పురుగులు వాటి నివారణ గురించి మనం ఏం చేసాం వాటి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొగి పురుగు. మొగిని కొట్టేటటువంటి గుణం ఉన్నటువంటి పురుగును మొగి పురుగు అంటారు. ఇది మొక్క యొక్క మధ్య భాగంలో వదులుతుంది. అది పెరిగి పెద్దయి ఇలా ఒక లద్ద పురుగులాగా పచ్చ పురుగులాగా కదులుతూ కనబడుతుంటుంది. అది మళ్ళీ చెట్టునంతా నాశనం చేసేసి అక్కడ తినేసి పైన మనకు ముక్కంతా కూడా చనిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత వీటికి మళ్ళీ రెక్కలు వస్తాయి. ఇవి మళ్ళీ తల్లి అవుతాయి. సో వాటిని అరికట్టడానికని ఇలా ఒక పద్ధతిని మనం ఈసారి ఫాలో అయ్యాం. ఒక లైట్ తీసుకున్నాం. లైట్ వద్ద గ్యాస్ పోసి పెట్టాం. అవన్నీ లైట్ ఆకర్షణకు వచ్చేసి అందులో ట్రాప్ చేయబడి పడిపోయి చనిపోతాయి. తెల్లారి మరుసటి రోజు కనుక మనం చూస్తే ఇలా విపరీతమైనటువంటి అన్నీ వచ్చి మనకు అక్కడ కనబడతాయి. ఇలా న్యాచురల్గా వీటిని అరికట్టవచ్చు. రెండవది పచ్చి మిర్చి ఎల్లిపాయ ద్రావణం కూడా పిచికారీ చేయడం జరిగింది. ఆ తర్వాత దోమకాటికి ఇప్పుడు పాలు పోసుకొని గింజ గట్టి పడగానే వరి కోతకు వస్తుంది. కోతకు రాగానే ఒక ముహూర్తం చూసుకొని కోత కోయడం మొదలుపెట్టాం. ఇలా కోసిన వడ్లని 2 రోజులు రాశిలాగా పోసి పైకి కప్ప పెట్టేసి 2 రోజులు మాగబెడితే అందులో గింజలో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి గట్టిపడుతుంది. మనం కోస్తున్నప్పుడు గమనించవచ్చు. ఇలాంటి ఆరుద్ర పురుగు లాంటి కొన్ని రకాలైనటువంటి రైతు మిత్రకులను ఎన్నో గమనించడం జరిగింది. అవి రైతుకు ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంటాయి. ఈ వడ్లల్లో కూడా కోసిన తర్వాత వడ్లలో కూడా వచ్చాయి చూడండి. అలా వ్యవసాయం చేయడం వల్ల అలా ప్రకృతి తాను ప్రకృతిలో ఉన్నటువంటి మిత్రక్రిములని ప్రకృతి యొక్క బలంని తాను పొందుకుంటుంది. అయితే కొద్ది భాగంని ఇలా బ్రష్ కట్టర్ తోటి ప్యాడీ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాతో కూడా ఎక్కువ ఉండేది పొలంలో. సో అలా స్మూత్గా కట్ చేస్తూ హ్యాండిల్ చేసాం. సీడ్ విత్తనాలు కూడా అలా చేసాం. అయితే ఈసారి వచ్చినటువంటి వరి గడ్డిని మొత్తము పశువులు ఆవులు ఉన్నాయి మనకు. ఆవులు మెయింటైన్ చేస్తాను. వాటికి గాను పోషణకు కానీ ఆర్గానిక్ పద్ధతిలో పండించాం కాబట్టి ఈ గడ్డి అంతా కూడా నేనే బేలర్ సహాయంతో చుట్టలు కట్టుకొని తీసుకెళ్ళడం జరిగింది. ఇది మా ఆర్గానిక్ షాప్కి సంబంధించిన సిద్దిపేట సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో మేము ఏ ప్రొడక్ట్స్ ఎన్ని రకాలు చేయగలుగుతున్నాం. ఇలా పండించినటువంటి బియ్యంని కావాల్సిన వాళ్ళు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.